జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి బీఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. బీఆర్ఎస్వి నాయకుల ఆధ్వర్యంలో అంతా బీఆర్ఎస్వి విభాగం తరఫున మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం చేస్తూ మరి ఇచ్చిన హామీలను మోసపూరితంగా మరి మోసం చేస్తూ ఇక్కడ విద్యార్థి విభాగాన్ని అయితే ఘోరంగా మోసం చేస్తుంది, నిరుద్యోగులను మోసం చేసింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో అంటే సంవత్సరానికి 2 లక్షల జాబులు ఇస్తామని ఇంతవరకే ఒక 50,000 జాబులు కూడా వేయలేని పరిస్థితి. కేవలం 12,000 జాబులు ఫిలప్ చేసి మేము 55,000 అని ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి రేపు అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో ఖచ్చితంగా విద్యారంగానికి 15% కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి జాబులు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్న జాబ్ క్యాలెండర్ అది జోక్ క్యాలెండర్గా మారింది. కేవలం రేవంత్ రెడ్డి అంటే మభ్యపెట్టి విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆనాడు ఓట్లు వేయించుకొని మరి వచ్చిన తర్వాత పిల్లలకి ఏమి అంటే విద్యార్థులకు ఏమి ఇంప్లిమెంట్ చేయకపోవడం. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు చదువుకుంటున్నటువంటి డిగ్రీ పిల్లలు కానీ పీజీ పిల్లలు కానీ మరి కాలేజీ స్టూడెంట్స్ కానీ వీళ్ళకందరూ కూడా స్కాలర్షిప్లు రాక ఫీజు రింబర్స్మెంట్ రాక చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానం అన్నట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గం. కేవలం రేవంత్ రెడ్డి ఓన్లీ తన సొంత లాభం కోసం డబ్బులను మరి ఇప్పటికే 1,52,000 కోట్ల అప్పు తీసుకొచ్చి సొంతంగా అన్నదమ్ములు బాగుపడినారు. మరి ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తప్ప విద్యార్థులకు ఏం చేయాలా, నిరుద్యోగులకు ఏం చేయాలా, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ఏం చేయాలని ఒక ఆలోచన లేదు, ఒక విజన్ లేదు. ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యూనివర్సిటీలలో కూడా అంటే నిషేధాలు విధించడం మరి అంటే ధర్నాలు చేయకూడదు, నిరసన తెలపకూడదు అని ఇవాళ యూనివర్సిటీల్లో కూడా ఆంక్షలు విధించడం ఎంతవరకు కరెక్టు? మరి ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి విద్యా వ్యవస్థ వికాస తెలంగాణగా ఉన్నప్పుడు ఉండే ఈరోజు అందపాతాలను తొక్కబడి ఇవాళ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి గురుకులాల్లో కూడా మౌలిక వసతులు కల్పించకుండా మరి గురుకుల వ్యవస్థను అంతా నిర్వీర్యం పరిచినాడు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు అంటే మౌలిక వసతులు లేకుండా మరి నాణ్యమైన ఆహారం అందించకుండా మరి దాదాపు 83 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఈ హత్యలన్నింటికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఇప్పుడు మరణించిన గురుకులాలలో మరణించిన విద్యార్థులకు తక్షణమే 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రతి విద్యార్థికి కూడా చదువుకునే విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పినావు. మరి ఆ కార్డు ఏమైంది, ఎప్పుడు ఇస్తావు? మరి అదేవిధంగా చదువుతున్న మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు. మరి స్కూటీలు ఎప్పుడు ఇస్తావు? అదేవిధంగా మరి చేయూత పథకం కింద 2,500 ఇస్తా అని చెప్పినావు. అది ఎక్కడే పోయింది? మరి ఇవాళ ఈ రకంగా చాలా హామీలు ఇచ్చినావు. ప్రతి మండలానికి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తా అని చెప్పినావు. మరి ఎక్కడ పోయింది నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్? మరి ప్రతి మండలంలో స్కూలు ఇంటిగ్రేటెడ్ ఎక్కడ పోయింది? ఇవన్నీ విద్యకి ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, మరి రైతులకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని తుంగలో తొక్కి ఇవాళ మోసపూరితంగా కుట్రపూరితంగా కేవలం డబ్బు మూటలు ఢిల్లీకి మోస్తూ నీ పదవిని కాపాడుకుంటాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణమే నువ్వు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటిని అమలు చేయాలి. లేని పక్షంలో మా విద్యార్థి వర్గం నిరంతరం పోరాటం చేసి నీ మెడలు వంచైనా సరే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్.